అన్న రాకాస మూవీ ఎలా అనిపించింది అన్న? చాలా రోజుల తర్వాత కడుపుబ్బ నవ్వుకున్నా. ఓకే. సో ఒక లేడీ డైరెక్టర్ ఇలాంటి సినిమా తీస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయాల. ఓకే. మంచి కాన్సెప్ట్ వచ్చారు. ఓకే. ఒక ఊరిని కాపాడడానికి వచ్చిన రాక్షసుడు తర్వాత వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళని బలి తీసుకునే ఒక కాన్సెప్ట్ చూపించారు. సో నాకు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా చాలా కడుపుబ్బ నవ్వుకున్నా. అదొకటి ప్రమోషన్స్ అయితే చాలా హైప్ అయితే తెప్పించారు హైప్. ఆ హైప్ తగ్గట్టు ఉందా సినిమా? నేను ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళా. ఓకే. సో నన్ను అయితే ఎక్కడ డిసప్పాయింట్ చేయాలి. ఓకే. నాకు బాగా నచ్చింది. నిహారిక గారు ఇలాంటి సినిమా ప్రొడ్యూస్ చేయడం నాకు బాగా అనిపించింది. ఓకే. ఆవిడకైతే మంచి డబ్బులు వస్తాయి సినిమా. హర్రర్ ఎలివేషన్స్ ఎలా అనిపిస్తున్నాయి ఆయన? బాగున్నాయి. బకాసూరుడికి బలి ఇచ్చేది కానీ, ఓకే, వెన్నెల కిషోర్ కామెడీ, ఓకే, గెటప్ సీన్ కామెడీ, ఓకే, మన సంగీత్ శోభన పెర్ఫార్మెన్స్, ఓకే. సో ఎక్కడ డిసప్పాయింట్ చేయాలి. హీరోయిన్ క్యారెక్టర్ ఎలా అనిపించింది అన్న? బాగుంది. తను ఒక బ్రాహ్మణ్ అమ్మాయి. ఓకే. సో తను ఒక వాళ్ళ ఫాదర్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది నార్మల్గా. అదొకటి లేడీ డైరెక్టర్ హిట్ కొట్టినట్టేనైతే. అవును, మన తెలుగులో లేడీ డైరెక్టర్ చాలా తక్కువ మంది ఉన్నారు. అవును. ఒక సుధా కొంగరా కానీ, నందిని రెడ్డి, మానస శర్మ. ఈ అమ్మాయి చూడడానికి ఓ సినిమా హీరోలాగా ఉందని చెప్పి చాలా మంది అన్నారు, కానీ వాళ్ళకి సంబంధం లేదని ఆవిడే చెప్పింది. మళ్ళీ కమిటీ కుర్రోల తర్వాత మళ్ళీ హిట్ కొట్టినట్టున్నా నిహారిక ప్రొడక్షన్స్. ఈ సినిమాతో నిహారిక గారు కొత్త లాకర్ చేయించుకో. ఓకే. ఎందుకంటే అన్ని డబ్బులు వస్తాయి ఈ సినిమా. సో నాకు చాలా బాగా బీజిఎం బాగా కొట్టాడు. మరి మ్యూజిక్ డైరెక్టర్ పేరు నాకు తెలియదు, కానీ చాలా అంటే చాలా బాగుంది. అని నేను అలా అయితే ఉండదన్న. మంచిగా ఎంజాయ్ చేస్తారు మీరు సినిమాని. ఒక కామెడీ హారర్ అనే సినిమాని మీరు చూస్తూ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యి వాళ్ళిద్దరు కామెడీ టైమింగ్, గెటప్ సీన్ గారి కామెడీ టైమింగ్తో సినిమా అనేది ముందుకు తీసుకెళ్తారు. అదే బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది.